ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. అయితే అనంతరం ఎస్ఆర్హెచ్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన ఆడమ్ గిల్క్రిస్ట్ అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే టాప్ ఆర్డర్ అయితే దారుణంగా విఫలం కావడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెందాల్సి వచ్చిందని అన్నాడు. అలాగే బౌలింగ్లో కూడా ఫెయిల్ అయ్యారని చెప్పుకొచ్చాడు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన ఆడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతైనట్టే.